అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? స్కూల్కి వెళ్ళిన తర్వాత నా క్లీనింగు, నా మేకప్, ఇంకా స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి ఉయ్యాల అవన్నీ చేసి పెట్టానండి. వీడియోలో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. పరుపు పక్కన ఆ మంచం ఏంటి అనుకుంటున్నారా? ఆ మంచం మా అబ్బాయికి అమ్మవారు వచ్చిందండి. అప్పుడు సపరేట్గా మంచం వేయాల్సి వచ్చిందనమాట. అందుకోసమని ఇంకా తగ్గిపోయిన తర్వాత మా అబ్బాయి మంచం అదే కావాలి అంటే, నేను పిల్లలకి అలవాటు అవుతుంది కదా ఒంటరిగా పడుకోవడం అనేసి మా పెద్ద అబ్బాయికి ఆ మంచం సపరేట్గా అక్కడ వేసాను అనమాట. అదే కంటిన్యూ చేసా. ఇంకా మార్నింగే లేచిన తర్వాత దారి ఉండదు కదా, అది ఎత్తేస్తే మంచిదని ఎత్తేసి ఉంచామన్నమాట. కిచెన్లో ప్లేస్ ఉంటుంది, కాకపోతే రోజు వేసేదానికి అటు ఇటు ఎందుకు తిప్పడం అని అక్కడే నిలబెట్టి ఉంచాను. పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి మార్నింగ్ టిఫిన్ పెడితే చాలు, వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నింపాదిగా చేసుకోవచ్చు మన క్లీనింగ్ అంతా అయిపోయాక. ఇంకా లేవడమే 7:30 స్కూల్కి అయితే 7కి లెగిస్తే వాళ్ళు ఏమండి తయారవుతారు. కాకపోతే నేను కూడా అంతగా తొందరగా లేగను, లేట్గానే లెగుస్తాను. వాళ్ళకి లేపేసి టిఫిన్ పెట్టేసి పంపిస్తే పని అంతా అవుతుంది. ముందైతే ఏం చేయట్లేదు హాఫ్ డేస్ కాబట్టి. ఇప్పుడు తర్వాత క్లీనింగ్ అంతా ఇంటికి చేశాక, పిల్లలు కదా ఎక్కడ పడితే అక్కడే బొమ్మలు పడేస్తూ ఉంటారనమాట. ఇల్లు అసలు ఇప్పుడు సర్దాను కదా, ఇంకా మార్నింగ్ హాఫ్ డే స్కూల్ నుండి వచ్చాక అది ఒక హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందో ఇల్లంతా అలా చేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడే పడేస్తూ ఉంటారు, రోజు సర్దుకోవాల్సి వస్తుంది. ఇంకా బయటంతా ఓపెన్ ప్లేస్ ఎక్కువ మాకు. ఇంకా సైకిళ్ళు ఉన్నాయి కదా, ఆడుకుంటూ ఉంటారు. అది నిన్నే ముందు రోజు కడిగా అనమాట మొత్తం. నేను ఏ రోజుకి ఆ రోజు కడుక్కుంటాను. ఇంకా ఈరోజు బాగానే ఉంది కదా అని అలా ఊడ్చేసాను అనమాట. ఇంకా మాకు ముందు మామిడి చెట్టు ఉంది కదా, ఆ మామిడి చెట్టు ఉండడం వల్ల రోజు ఆకులు, ఆ పిందెలు, ఇప్పుడు పువ్వులన్నీ ఎక్కువ రాలుతున్నాయి ఈ సీజన్ టైం కాబట్టి. అది మార్నింగే లెగిసి అది క్లీన్ చేస్తే కానీ అవ్వదు, రోజు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అది అందుకోసమని నేను రోజు బయట కడుక్కు ఉంటాను. ఇంకా అదంతా బయట క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి అంటికేసాను. ఇంకా అంట్లు ఉంటాయి కదా, మార్నింగ్ అవన్నీ క్లీన్ చేశాక నేను కూడా ఫ్రెష్ అవ్వాలి కదా, ఇంకా బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇట్లా ఫ్రెష్ అయ్యానమాట. బయట క్లీన్ చేశాక ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. పిల్లలైతే సాయంత్రం ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి, మంచి చల్ల గాలి వస్తుంది. ఇంకా చెట్టు ఉంది కదా, ఇంకా సమ్మర్ వచ్చింది, ఈ సమ్మర్కి చెట్టు కింద ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మామిడికాయలు మేము కోసేసామన్నమాట. లేకపోతే మాకు చేతికి అందేలా ఉంటాయి పచ్చడికాయలు అనమాట, పెద్దవి. ఆల్రెడీ కోసేసి ఇంటి వంటలకు పంపించాము. ఇంకా ఇది 2 పూతలు పోస్తుంది, సెకండ్ పూత అనమాట. ఇంకొంది పువ్వు అంతా ఉంది, ఆ పువ్వు అదే వర్షం పడితే ఇంకా చాలా కష్టం అండి నాకు క్లీన్ చేసుకోవడానికి. పూలంతా కింద పడుతూనే ఉంటుంది. ఇంకా క్లీన్ చేసుకున్నాక మా ఇల్లు చూడండి లోపల ఎంత క్లీన్గా ఉంది కదా. ఇంకా అలాగా హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇంక వచ్చే టైంకి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఇల్లంతా పాడు చేయడానికి, అలా చేస్తారనమాట. నాకు చిరాకు అనిపిస్తుంది, కాకపోతే తప్పదు కదా, పిల్లలతో పడాల్సిందే మనము. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు తీసేసి ఆరేసుకున్నాను అనమాట. నేను మేకప్ అయ్యి అంటే సింపుల్ మేకప్, నేను ఎక్కువ హెవీ మేకప్ అవ్వను. కాకపోతే మేము దివాన్ కట్లు ఇవన్నీ తీసుకోవడానికి అనేసి షాపింగ్కి వెళ్ళాము. అది నుంచి లాంగ్ వీడియో తెలియదు, షార్ట్ వీడియో తీస్తాను, అది తర్వాత పెడతానండి. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడే టీవీ ఆన్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని వినడం అంటే చాలా ఇష్టం అనమాట. మనం పని చేస్తున్నప్పుడు సాంగ్స్ వింటూ ఉంటే అదొక దీనిలా ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను అలా టీవీ ఆన్ చేసుకుని ఉంచుతాను.
తర్వాత ఇంకా వంట చేసి ఇంకా అదే ఏం కూరలు లేవు, అందుకోసమనే గుడ్డు ఉక్కురు చేశాను. ఉక్కురు చేసి ఆ పిల్లలు నేను చేసే టైంకి పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళకి కూడా పెట్టేసిన తర్వాత ఇంకా మా చిన్న అబ్బాయి ఉయ్యాలు కట్టమంటే డోర్ ఉంటుంది కదా ఇంటి మధ్యలో, ఆ డోర్ ముందుగా ఆ చీరకు ముడి కట్టేసి ఉయ్యాలు పెట్టాను అనమాట. ఇంకా హాఫ్ డేస్ కాబట్టి ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందరికీ బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.